అండ్ ఇక్కడైతే బరుంసాయి దీంట్లో మాక్సిమం ఫిమేల్స్ ఉన్నాయి అండ్ ఇంకో కొన్ని మేల్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే అన్నని అయితే మీట్ అవుదాం. హాయ్ అన్న. బాగున్నా. అండ్ సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి? ఇది మనకైతే రెడ్ ఇయర్స్ వచ్చినవి. ఇంకో ఈ ట్యాంక్లో ఏమున్నాయి అన్న? ఈ ట్యాంక్లో మన జూనియర్ సైజ్ పిల్లలు ఉన్నాయి. ఇందులో ఐవోరీ ఉంది, ప్లస్ స్నేక్ స్కిన్ బ్లూటెల్, రెడ్ మెటల్ లేస్, ఓకే, ప్లాటినం డంబోయర్, ఆఫ్ మూన్, అండ్ ఇవి నాయా అన్నమాట. హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు అయితే మనమైతే సిరాజ్ అన్న దగ్గరికి అయితే వచ్చినాం. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ 1 year తర్వాత అయితే సో ఇప్పుడైతే ఏమేమి స్టాక్ ఉందో చూపిస్తా. అండ్ సో ఫస్ట్ అయితే అన్నని అయితే మీట్ అవుదాం. హాయ్ అన్న. బాగున్నా. అండ్ సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి? బెటాస్ ఏమున్నాయి, గప్పీస్ ఏమున్నాయి? మన దగ్గర ప్రెసెంట్ అయితే బెటాస్, బరంసాయి బెటాస్ ఉన్నాయి, ప్లాకార్డ్స్. అండ్ ఇందులో వచ్చేసి మనకి రెడ్ ఇయర్ పోయి, అల్బానో రెడ్ ఇయర్ పోయి, సేల్ పర్పస్ కాదు, జస్ట్ షో పర్పస్. ఓకే, ఇవి మనం ఓకే. ఎన్ని పేర్స్ ఉన్నాయి అన్న ఇందులో? ఇవి ఎగ్జాక్ట్లీ 4 pairs ఉన్నాయి, ఒక మేల్ ఎక్స్ట్రా ఉంది. ఓకే. అండ్ వీటి ఏజ్ డీటెయిల్స్ ఏమన్నా చెప్తావా? ఏజ్ ఎగ్జాక్ట్లీ వచ్చేసి 3.5 months 4 months ఉంది. ఎందుకంటే ముందనే బ్రీడింగ్ కి పెట్టిన వీటికి. ఓకే. వీటి పేరెంట్స్ ఏమైనా ఉన్నాయన్న మన దగ్గర సేల్ కి? పేరెంట్స్ ఇవి నీ హోమ్ బ్రీడ్? ఇవి నా హోమ్ బ్రీడ్ పిల్లలు. ఏజ్ ఎంత? ఏజ్ ఇప్పుడే 4 months. ఓకే. ఆల్మోస్ట్ అన్నిటికైతే రెడ్ ఇయర్ అయితే వచ్చినాయి. అండ్ యాక్చువల్లీ ఇవి 3 months ఉన్నప్పుడు అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే కొద్దిగా అడల్ట్ గిట్ అయిపోయినాయి. జస్ట్ బాడీ సైజ్ పెరిగింది. అండ్ ఇది ఇంకోటి చూసుకోవచ్చు, దీంట్లో కామన్ అనమాట. మాక్సిమం 80% అయితే రెడ్ ఇయర్స్ వస్తాయి. ఓకే, హోమ్ బ్రీడ్ కాదా? హోమ్ బ్రీడ్ కాదు, ఈ లైన్ వేరేది. ఓకే, ఇది నార్మల్, ఇది కింగ్ కోయి జెనెటిక్స్ అంటే దానికి. ఓకే, 2 types జెనెటిక్స్ ఉంటాయి. దీంట్లో కింగ్ కోయి అనేది డిఫరెంట్ అండ్ నార్మల్ కోయి అనేది డిఫరెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెన్స్ ఎంత. ఇది మనకైతే రెడ్ ఇయర్స్ వచ్చినవి కింగ్ కోయి. అండ్ ఇది నార్మల్, ఇక్కడ ఏదైతే ఉందో అది నార్మల్ రెడ్ క్యాప్ వస్తుంది. సో ఏఎఫ్ఆర్ లా వచ్చి రెడ్ క్యాప్ అయితే వస్తుంది. సో అది వేరే లైన్ అనమాట. అండ్ సో ఇది ఈ ట్యాంక్. అండ్ ఈ ట్యాంక్లో ఏమున్నాయి అన్న? ఈ ట్యాంక్ లో మన జూనియర్ సైజ్ పిల్లలు ఉన్నాయి. ఇందులో ఐవోరీ ఉంది, ప్లస్ స్నేక్ స్కిన్ బ్లూటెల్, రెడ్ మెటల్ లేస్. ఓకే, అవునాయి. అండ్ వీటి ఏజ్ డీటెయిల్స్ ఏమైనా చెప్తావా? ఏజ్ డీటెయిల్స్ వచ్చేసి 2.5 months, 3 months అయితే. అండ్ నేను వీటి పేరెంట్స్ వీడియో నా దగ్గర అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. వీటి పేరెంట్స్ వీడియో నేనైతే చూపిస్తా. అండ్ ఎందుకనంటే మెటల్ రెడ్ లేస్ వచ్చేసేసి ఈజీగా 2 inch అంత సైజ్ అయితే అవుతాయి, మేల్స్ అండ్ ఫీమేల్స్. అడల్ట్ అయితే 3 months or 4 months కన్నా 4 months కి అయిపోతాయి. 4 months కి అయితే మనకు ఆ సైజ్ క్వాలిటీలు ఉంటాయి. అండ్ మీరైతే చూసుకోవచ్చు, ఇవి స్నేక్ స్కిన్ బ్లూటెల్ అనమాట. అండ్ ఇవన్నీ సెమీ అడల్ట్స్, లైక్ జూనియల్ స్టేజ్. అన్న, నువ్వు మేల్ ఫీమేల్ ఎందుకు సపరేట్ పెంచుతావు చెప్పవా? మేల్ ఫీమేల్ సపరేట్ గ్రూమ్ చేస్తే అంటే నేను చాలా సార్లు మన వీడియోస్ లో చెప్పిన, నీ మాటల్లో నువ్వు ఒకసారి చెప్పు. అంటే నార్మల్ గా మనం మేల్ అండ్ ఫీమేల్ 2 పెట్టి గ్రూమింగ్ కొడితే అవి వాటికి బాడీ సైజ్ రాదు. ఓకే, మేల్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫీమేల్స్ కి బాడీ సైజ్ వచ్చేస్తుంది కానీ మేల్స్ కి రాదు. ఎందుకంటే మేల్స్ ఏంటంటే వాటికి ఒకటే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మీటింగ్ అని. ఓకే, మీటింగ్ కోసం ఫీమేల్స్ కి చేంజ్ చేస్తూ ఉంటాయి అవి. అట్లా అయితే మన దగ్గర లైన్ ఖరాబ్ అవుతుంది. ప్లస్ వీటి గ్రోత్ గిట్ట రాదు, బాడీ సైజ్. వీటి మీద ఇంట్రెస్ట్ ఇవ్వవు అసలు ఫీమేల్స్ ఉంటాయి, ఓన్లీ ఒకటే పనిగా అంతే. సో దానివల్ల అండ్ వాటికి ఎప్పుడైతే ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేయవో దాని తర్వాత కూడా మనకి ఏమవుతుంది అంటే వీటి ఇమ్యూనిటీ పవర్ ఉండకపోవడము, మొత్తం వీక్ అయిపోతాయి. షిప్పింగ్ లో అయితే చాలా వరకు సర్వైవల్ కాన్ చాలా తక్కువైపోతుంది. సో అందుకోసం అని చెప్పి మనం అయితే మేల్ ఫీమేల్ అయితే సపరేట్ అయితే గ్రూమ్ చేస్తాము. అండ్ దీంట్లో అయితే ప్రజెంట్ అయితే 3 strains ఉన్నాయి కదన్నా? 4 strains ఉన్నాయి. ఒకటి ఐవోరీ రెడ్ గిట్ ఉంది. ఐవోరీ రెడ్ అంటే బ్లూ లోనే వచ్చేస్తుంది. ఓకే, బ్లూ లోనే వచ్చేస్తుందా? అండ్ దీంట్లో బ్లూ ఉన్నాయి, ఇంకా మన దగ్గర రెడ్ గిట్ ఉన్నాయి. సో మొత్తం 3 strains. అండ్ ఇక్కడ స్నేక్ స్కిన్ బ్లూటెల్, ఇవన్నీ అడల్ట్ సైజ్. ఓకే, జస్ట్ ఏఎఫ్ఆర్ హైడ్రోజల్ ఉంది, ఇది జూనియర్ సైజ్. ప్లస్ ఇక్కడ రెడ్ మెటల్ లేస్ ఉన్నాయి. ఓకే, ఇంకా రెడ్ రోజ్, ఫుల్ బ్లాక్ గిట్ ఉన్నాయి. ఫుల్ బ్లాక్ అయితే అడల్ట్ సైజ్. ఓకే, అడల్ట్ సైజ్. అండ్ హెచ్పి రెడ్ రోజ్ కూడా నేను చూపిస్తా, అవి కూడా జూనియర్ సైజ్. అండ్ ఇవి స్టాండింగ్ డోర్జల్స్ అయితే వస్తాయి, క్వాలిటీ డోర్జల్స్ వస్తాయి, అండ్ సర్కిల్ టైల్స్ అయితే వస్తాయి అన్నమాట మనకి. అండ్ ఇవన్నీ ఏవైతే చూస్తారో ఇవన్నీ మన హోమ్ బ్రీడ్స్, బయట నుంచి అయితే తీసుకొచ్చిన అయితే కావు. అండ్ ఓన్లీ జస్ట్ మనం లైన్స్ మాత్రమే తీసుకుంటాం. అండ్ ఇక్కడ కింద అయితే బ్రీడింగ్ సెటప్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇవి బరుంసాయి. ఇది ఇండోనేషియా లైన్. నా దగ్గర అయితే ఏవైతే లైన్ ఉందో సేమ్ లైన్ అనమాట. అండ్ ఇది మెయిల్. అండ్ వీటి ఫ్లేరింగ్ వీడియోస్ ఇట్లా నా దగ్గర అయితే ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ కింద ఏమేమి ఉన్నాయి అన్న?
కింద మన పిల్లలు ఉన్నాయి, జువెనల్ సైజ్ పిల్లలు. ఓకే. వీటికి గ్రూమ్ కొడుతున్నాం. దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే ఓన్లీ మీరు మేల్స్ అండ్ ఫీమేల్స్ సపరేట్. ఇందులో మేల్స్, అందులో ఫీమేల్స్. ఇందులో మేల్స్, అందులో ఫీమేల్స్. అవునవును. అండ్ దీంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఇందులో వచ్చేసి ప్లాటినం డంబో, ఒకటి రెడ్ మెటల్ లెస్, రెడ్ రోజ్, ఫుల్ బ్లాక్. సేమ్ వీటి ఫీమేల్స్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి. అక్కడ మన ఏఫార్ ఫీమేల్స్ గిట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సేమ్, ఇక్కడ స్నేక్ స్కిన్ బ్లూ టైల్, ఫుల్ బ్లాక్, సేమ్ ఫీమేల్స్ ఐవోరీ. ఓకే. సపరేట్ అయితే ఫీమేల్స్ అయితే గ్రూమ్ చేస్తాం. అవును. ఎందుకంటే దీంట్లోనే వదిలేయచ్చు అని అనుకోవచ్చు. ఇక్కడ ఫ్రైస్ అయితే ఉన్నాయి. అవును. సో మళ్ళీ ఫ్రైస్ అయితే ఈజీగా తినేస్తాయి. సో అందుకోసం ఇందులో వచ్చేసి ఒక అల్బైనో రెడ్ మెటల్ లెస్ ఫీమేల్. ఇది చాలా ఒక పీస్ ఉంది మన దగ్గర. అవును, ఒక ఫీమేల్ అయితే ఉంది. అండ్ దానికి మేల్ అయితే ఉంది. మేల్ ఇక్కడ ఉంది. సో మెయిల్ అయితే మీరు అక్కడ చూడొచ్చు. అక్కడ లాస్ట్లో అయితే ఉంటుంది అల్బైనో రెడ్ మెటల్ లెస్ అది. సో అక్కడ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుందో ఇది అనమాట. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది. అండ్ సో నెక్స్ట్ అయితే ఇప్పుడు బెటాస్ అయితే చూద్దాం. అండ్ ఇవి బ్రీడింగ్కి ప్లాటినం డంబోయర్ ఆఫ్ మూన్. అండ్ ఇవి నాయా అనమాట బ్రూడర్స్. సో అన్నయ్యకి తెచ్చినుండే. సో నేను మధువన్నకి ఇస్తే మధువన్న దగ్గర నుంచి అన్న తీసుకుండు. అండ్ ఇవి డంబోయర్స్ మేల్స్ ఆఫ్ మూన్, నార్మల్ లైన్ కాదు, ప్లాటినం డంబోయర్ ఆఫ్ మూన్. అండ్ డంబోయర్స్ గిట్ట సైజ్ చూసుకోవచ్చు. అండ్ వీటి ఏజ్ గిట్ట యాక్చువల్ నేనే చెప్తున్నా. వీటి ఏజ్ వచ్చేసి ఒక 4 months అయితే ఉంటుంది. 4 to 4.5 months అయితే ఉంటుంది. సో వీటి కరెంట్ ఏజ్. అండ్ ఇక్కడ ఫీమేల్స్ ఇటు ఉన్నాయి, 7 ఉన్నాయి. అక్కడ ఒక ఫీమేల్ అండ్ ఇక్కడ ఒక ఫీమేల్. ఇవి ఆల్రెడీ పిల్లలు అయితే ఇచ్చినాయంట. అండ్ ఇవి గిట్ట ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఒక 2 pairs ఆర్ అరేంజ్ అయితే అవుతాయి అనమాట. కొన్ని ఫీమేల్స్ అయితే బర్త్ అయితే ఇచ్చినుండే. సో హైదరాబాద్ ఉన్న వాళ్ళకైతే ఇది పాసిబుల్. ఆఫ్ మూన్ వచ్చేసేసి. అండ్ ఇందులో ఏమేమి ఉన్నాయి? ఇందులో మన ప్లాటినం డంబో, ఇంకా ఫుల్ బ్లాక్, ఓకే, స్నేక్స్ ఇన్ బ్లూటల్. కొంచెం ఇందులో ఏంటంటే వీటికి డిసీజ్ వచ్చింది వర్షం వాటర్ వల్ల. అందుకనే మనం ఇక్కడ చూడొచ్చు మీరు కొన్ని బక్కగా ఉన్నాయి ఇట్లాంటి పీస్లు. అవును, కొద్ది ఎఫెక్ట్ అయినట్టునే. సో ఇలాంటి పీసెస్ అయితే మేము ఎవ్వరికి ఇవ్వము. సో సస్తే అవి మా దగ్గరనే కావాలి, అంతేగాని కస్టమర్స్కి అయితే ఎవ్వరికి ఇవ్వము అనమాట. సో అయితే మంచిగా ఉంటేనే ఇస్తాం, లేదంటే లేదు. సో జస్ట్ ఉన్నది గిట్ట మేము చూపిస్తున్నాం ఇక్కడ. సో ఎందుకంటే మనం ఒకటి చూపించి అయితే ఒకటి అయితే ఇవ్వం. అండ్ ఇందులో గిట్ట సేమ్ ప్లాటినం డంబోయర్ ఫీమేల్స్ అయితే ఉన్నాయి, స్నేక్ స్కిన్ బ్లూ టైల్ ఫీమేల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే ఇది మన ప్లాటినం డంబోయర్ లేదంటే నార్మలా? మన ప్లాటినం డంబో ఉంది, మళ్ళీ ఇందులో గ్రీన్ ప్లాటినం డంబోయర్ గిట్ట ఉంది. అండ్ ఇక్కడైతే బరుంసాయి దీంట్లో మ్యాక్సిమం ఫీమేల్స్ ఉన్నాయి. అండ్ ఇంకో కొన్ని మేల్స్ గిట్ ఉన్నాయి. ఇక్కడైతే అన్ననైతే అడుగుదాం, తెలుసుకుందాం దీంట్లో ఏంటి వీటి ఏజ్ ఏందనేది. సో వీటి గురించి చెప్పన్నా. వీటి ఏజ్ వచ్చేసి 4 months అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా 3 months 20 days అయితే అట్లా అవుతుంది. ఓకే. అండ్ వీటికి రెగ్యులర్ గా మనం మొయినార్ అండ్ మస్కులర్ లార్వాస్ అయితే ఫీడ్ చేసినాం. ఓకే. అండ్ చూసుకోవచ్చు దీంట్లో 2 lines అయితే ఉన్నాయి. ఒకటి వియత్నాం లైన్ ఉంది, ఇంకొకటి ఇండోనేషియా లైన్ ఉంది. సో ఇండోనేషియా లైనే బ్రీడ్ చేసి ఉండే అన్న. అండ్ వియత్నాం లైన్ అయితే వేరే వాళ్ళ దగ్గర ఫ్రైస్ అయితే ఉంటాయి, కస్టమర్ దగ్గర ఉంటే తీసుకుని ఉండే అనమాట అన్న. నాకు తెలిసిన కస్టమర్ ఉంటే, సో ఫ్రైస్ అతను బయటికి వెళ్ళిపోతున్నా వీటిని గ్రూమ్ చేయలేను అని అంటే, సో అన్న దగ్గర నుంచి అయితే అన్నకైతే ఇచ్చినుండే. సో అన్న అయితే కొన్ని ఫ్రైస్ అయితే గ్రూమ్ అవుతున్నాయి. ఏవైతే థిక్ రెడ్లో ఉన్నాయో అవి వియత్నాం లైన్. అండ్ ఏవైతే కొద్దిగా బాడీ పైన ఫీమేల్స్కి వైట్ ఎక్కువైతే ఉన్నాయో అవి వచ్చేసేసి ఇండోనేషియా లైన్ ఫీమేల్స్ అనమాట. దీంట్లో 2 స్ట్రెయిన్స్ అయితే ఉన్నాయి. సో మీరు తీసుకొని కూడా బ్రీడ్ చేయొచ్చు, మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. అండ్ మేల్స్ గీయడం దగ్గర అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. సో నేను మేల్స్ వీడియోస్ అయితే లాస్ట్లో అయితే అటాచ్ చేస్తాను. లేదు అంటే ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి, వాటి వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను. అండ్ దీంట్లో యూనిక్ ప్యాటర్న్స్ అయితే వెళ్తాయి. వైట్ రిమ్ అక్కడైతే చూసుకోవచ్చు, అక్కడ వెళ్ళింది ఆల్రెడీ. సో అట్లా వైట్ రిమ్ గిట్ట వెళ్తాయి. అండ్ దీంట్లో బ్లూ కలర్ బెటాస్ గిట్ట ఉన్నాయి. సో ఇవి గిట్ట సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవి అయితే చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో అయితే ఉంటాయి. సో ఒక్కొక్కటి జాయింట్ సైజులో అయితే ఉంటాయి. అండ్ ఇవి గిట్ట అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ బెస్ట్ ప్రైస్లో అయితే ఉంటాయి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఇక్కడైతే అన్ని బాటిలింగ్ చేసిన అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే చూపెట్టాను, మల్టీ కలర్. ఓకే. సో ఇది మంచి గోల్డ్ షైనింగ్ తో ఉంటున్న మేల్. ఇది మేల్ అనమాట. అండ్ జస్ట్ బాటిల్లో చూపిస్తున్నాము. అండ్ ఇది ఒకటి బ్లూ కలర్ది, బ్లూ కలర్. అండ్ ఇది ఒకటి, ఇది వియత్నాం మేల్.
ఇంకా కొన్ని అన్న నువ్వు బ్రూడర్స్ గిట్ ఏవైతే ఇగో ఇది ఇండోనేషియా లైన్ అనమాట. ఈమెయిల్ కొద్దిగా ఆల్మండ్ లీఫ్ వాటర్ అయితే యూజ్ చేస్తలేడు అన్న, సో మీరైతే ఖచ్చితంగా యూజ్ చేయాలి. అన్న దగ్గర అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా అయితే లేవు లీవ్స్, సో అందుకోసమే యూజ్ చేస్తలేడు. సో ఇది గిట్ ఇంకొక వియత్నాం లైన్. అండ్ ఇక్కడ అయితే ఇది గిట్ ఇంకొకటి, ఇది ఇండోనేషియా లైన్ అనమాట. థిక్ రెడ్ ఎక్ వచ్చి అండ్ కొద్దిగా బ్లూ షేడ్ మల్టిపుల్ కలర్స్ అయితే వస్తాయి. సో ఇవన్నమాట ప్రైస్. సో అన్న దగ్గర అయితే ఉన్నాయి. అండ్ మీకు ఫిమేల్స్ గిట కావాలన్నా అండ్ ఫిమేల్స్ వేర్ గిట దొరికిపోతాయి. ఎవరికైనా బరూమ్సైలో సింగిల్ ఫిమేల్ కావాలన్నా కానీ దొరుకుతాయి. అండ్ దీంట్లో అయితే స్నేల్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఇవి మన దగ్గర గిట సేమ్ ఇవే స్నేల్స్ అయితే ఉంటాయి. ఇవి రెడ్ ర్యామ్ స్ట్రాంప్ స్నేల్స్ అంటారు. క్లీనింగ్లో అయితే ది బెస్ట్, మీకు యాపిల్ స్నేల్స్ కంటే బెస్ట్ ఇవే. సో వీడియో అయితే ఇంతే, అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అండ్ వీడియో అయితే ఇంతవరకే.